ఈ చేపల వేపుడు చాలా చాలా బాగుంటుందండి. ఫిష్ ఫ్రై పీసెస్ లాగా మనం ఫ్రై చేసుకోవడానికి చక్కగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు తినే స్పైసీని బట్టి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద యాడ్ చేస్తున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఉంది. ఒక గరిటె నిండా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే చెప్పలేను నేను. ఇదంతా మంచిగా ఫిష్ కి పట్టి మనం మ్యారినేట్ చేసి ఉంచుతాం కాబట్టి ఫిష్ పీస్ ని ఫ్రై చేసినప్పుడు చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట. ఒక నిమ్మకాయ నుంచి తీసిన లెమన్ జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. గింజలు పడకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్టమక్ దగ్గర పీసెస్